మంత్రి, ఉమ్మడి ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి రేసులో నిలిచిన నాయకుడు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆ మంత్రి ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారా? మంత్రి పదవి వచ్చిన పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందా? ఇంతకీ ఆయన మనసుని అంతగా నొప్పిస్తుందెవరు? తన బాధను బహిరంగంగా వెళ్ళగక్కడానికి కారణం ఏంటి? నాలుగు గోడల మధ్య తేల్చుకోవాల్సిన పంచాయతీని ఆ మంత్రి బహిర్గతం చేయడంలో ఆంతర్యమేంటి? ఆనం రామనారాయణ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయమక్కర్లేని పొలిటికల్ కటౌట్ ఇది. ఓ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో నిలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుత రాజకీయాల్లో అన్యమస్కంగానే కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. సోదరుడు ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు ఎమ్మెల్యేగా, రామనారాయణ రెడ్డి మంత్రిగా కొనసాగినంత కాలం రాష్ట్ర రాజకీయాలను శాసించింది ఆనం కుటుంబం. ఆనం కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల క్రితమే అత్యంత కీలక వ్యక్తులుగా పనిచేశారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన కుటుంబంలో రామనారాయణ రెడ్డి రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనంకు మంత్రి పదవి ఇస్తారని అంతా ఊహించారు. రామనారాయణ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు. అయితే జగన్ క్యాబినెట్లో చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆనం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పార్టీతో విభేదించారు. అధికారులు సమర్థంగా పనిచేయడం లేదని బహిరంగ సభలోని ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి వైసీపీని వ్యతిరేకిస్తూ వస్తోన్న ఆనం ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆశించినట్లే సీఎం చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డిని మంత్రిని చేసి దేవాదాయ శాఖని అప్పగించారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా మంత్రి పదవి వచ్చాక ఆనం అంత యాక్టివ్గా ఉండడం లేదనే చర్చ జరుగుతోంది. దేవాదాయ శాఖలో కొన్ని మార్పులు తీసుకొచ్చినా రాజకీయంగా మాత్రం సైలెంట్ అయిపోయారట ఆనం. తాజాగా నెల్లూరులో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సమక్షంలో సహచర మంత్రి నారాయణపై ఆనం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నడిబొడ్డులో ఉన్న విఆర్ హైస్కూల్ని ఇటీవల ఆధునీకరించారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఈ పాఠశాలలను మూసేశారు. అయితే మంత్రి నారాయణ ఎన్సీసీ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తన కుమార్తె శరణి ఆధ్వర్యంలో కొంత నిధులు సమకూర్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాలను తీర్చిదిద్దారు. ఈ పాఠశాలకు విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ అని పేరు కూడా పెట్టారు. విఆర్ విద్యా సంస్థలపై మొదటి నుంచి ఆనం కుటుంబం ముద్ర ఉంది. అందుకే పేరు మార్పుని ఆనం రామనారాయణ రెడ్డి వ్యతిరేకించారు. సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి మున్సిపల్ కార్పొరేషన్ పేరు ఎలా పెడతారని బహిరంగ వేదికపై నిలదీశారు. కార్పొరేషన్ ఈ స్కూలుకు ఎంత ఫండ్ ఇచ్చిందో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం కావాలని రాజకీయ కక్షతో తమను మేనేజ్మెంట్ నుంచి తొలగించిందని నారాయణ వీటన్నింటినీ పరిశీలించాలంటూ చురకలేశారు మంత్రి ఆనం. నెల్లూరు విఆర్ విద్యా సంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక్కడ చదివిన అనేక మంది రాజకీయంగా, సామాజికంగా, వ్యాపారపరంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను శాసించిన అనేక మంది నేతలు ఈ విద్యా సంస్థల్లో చదివిన వారే. 45 సంవత్సరాలుగా ఈ విద్యా సంస్థలు ఆనం కుటుంబ యాజమాన్యంలో ఉన్నాయి. అప్పట్లో పాఠశాల, కళాశాల అభివృద్ధికి వెంకటగిరి రాజ్యాలు 50,000 రూపాయలు విరాళమిస్తామని తమ పేరు పెట్టాలని మేనేజ్మెంట్ని కోరారు. ఆ డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి వెంకటగిరి రాజ్యాల పేరు పెట్టి అదే పేరుతో విద్యా సంస్థలను కొనసాగించామని రామనారాయణ రెడ్డి చెప్పుకొస్తున్నారు. విఆర్ విద్యా సంస్థలకు ఆనం కుటుంబాన్ని దూరం చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో భాగంగా మేనేజ్మెంట్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లే సమయంలో విఆర్ విద్యా సంస్థలను తిరిగి తమకు అప్పగించేలా చంద్రబాబుతో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారని, దాదాపు 4 దశాబ్దాలుగా ఆనం కుటుంబం చేతిలో ఉన్న విఆర్ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని తిరిగి వారికి అప్పగించేందుకు చంద్రబాబు కూడా సుముఖత చూపించారని ఆనం వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇదే విద్యా
సంస్థల్లో అధ్యాపకుడిగా పనిచేసిన నారాయణ తాను చదివిన పాఠశాలను అభివృద్ధి చేయాలని ముందుకొచ్చారు. నేరుగా ఎన్సీసీ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి చేశారు. ఆ సమయంలో ఆనంని పట్టించుకోలేదని చెబుతున్నారు. కనీసం ఆనంతో చర్చించకుండానే సొంతంగా నిర్ణయం తీసుకుని పాఠశాల డెవలప్మెంట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి స్కూల్ని అప్పగించి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా నామకరణం చేశారు. దీంతో విఆర్ విద్యా సంస్థలపై తమ ఆధిపత్యం పోయిందని ఆనం ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నెల్లూరు నగర నడిబొడ్డులో విఆర్ పాఠశాల, విఆర్ కాలేజ్, డిగ్రీ, లా కళాశాలలు ఉన్నాయి. దాదాపు 10 ఎకరాలకు పైగా ఈ ప్రాంగణం విస్తరించి ఉంది. ఆనం కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ చదివిన వాళ్లే. దీంతో ఈ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని ఆనం ప్రయత్నం చేస్తోన్న సమయంలో నారాయణ తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు సిటీలో ఉన్న ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం, తన అభిప్రాయాన్ని తీసుకోకపోవడం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బాధ పెట్టాయంటున్నారు. ఇక త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జోరుగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలోపే వైసీపీని ఆనం వ్యతిరేకించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఆయనకు నష్టం చేసేలా ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. సీనియర్ నాయకుడికి కేబినెట్లో అవకాశం ఇచ్చిన అధిష్టానం కూడా ఆనం విషయంలో కొంత అసహనంతో ఉందని సమాచారం. రాష్ట్రంలో నెలకొంటోన్న పరిస్థితులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ గొంతు వినిపించాల్సిన ఆనం సైలెంట్గా ఉండడం, పైగా ఆత్మకూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దందాలు నడుస్తుండడం, నియోజకవర్గ సమస్యలను మంత్రి పెద్దగా పట్టించుకోకపోవడంపై సీఎం కూడా కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆనంని కొనసాగిస్తారా, జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఇస్తారా అన్న దానిపై నెల్లూరు రాజకీయాల్లో గట్టి చర్చ నడుస్తోంది.